ఫ్రెండ్స్ ఇది శారీ అంతా బాగా నిండు గంధపు రంగు బార్డర్ వచ్చినప్పటికేసి వంకాయ రంగు బార్డర్ చాలా బాగుంది. దీనికి బ్లౌజ్ వాళ్ళే తెచ్చుకున్నారు. ఫస్ట్ టైం మనకి ఇవ్వడం కటివరం నుంచి వచ్చారు ఫ్రెండ్స్. మన యూట్యూబ్ అండ్ ఇన్స్టా రెగ్యులర్గా చూస్తుంటారంట. చాలా గ్రాండ్గా ఉంది డిజైను. ఆల్ ఓవర్ డిజైను మనం ఆల్రెడీ వేసాము, కానీ ఎన్నిసార్లు ఎన్ని బ్లౌజులకి వేసినా కూడా కొత్తగా ఉంటుంది ప్రతిసారి. అసలు చూడండి ఎంత నిండుగా ఉందో. అసలు బ్యాక్గ్రౌండ్ కలర్ ఈ కలర్ మీద ఎక్సలెంట్గా ఉంది. ఇంకోటి ఏంటంటే వీళ్ళ శారీలో ఓన్లీ ఎల్లో అను గోల్డే వేయాలి, ఇంక అందుకని ఎల్లో గోల్డ్తో రానిచ్చాను. ఇక్కడ గ్యాప్ కనిపించింది ఫ్రెండ్స్, అంటే డిజైన్ ఇంతవరకే ఇచ్చారు. వీళ్ళు కొంచెం ఎక్కువ బ్రాడ్ ఉందన్నమాట ఈ మధ్యలో, ఇంకా గ్యాప్ కనిపించిద్దని నేను ఈ లైన్ అనేది వేశాను. ఇంక ఈ మధ్యలో కుందన్స్ పెట్టేస్తే సరిపోయిద్ది. ఈ మిడిల్లో ఈ ప్రతి రెక్కకి ఇలా కుందన్స్ అంటిస్తే అప్పుడు ఓవరాల్గా ఇంకా గ్రాండ్గా ఉంటుంది. ఇదిగోండి ఈ దోసెత్తనలు ఈ షేప్ లోపల కూడా కుందన్స్ అంటించాలి. ఇదంతా కుందన్స్ అంటిస్తే ఎక్సలెంట్గా ఉంటుంది. వీళ్ళు లట్కన్స్ కూడా అడిగారు ఫ్రెండ్స్. ఈ లట్కన్స్ వేసినందుకు నేను ఎక్స్ట్రా ఛార్జ్ తీసుకుంటాను చెప్తున్నాను. ఈ డిజైన్కి ఈ లట్కన్స్కి కాస్ట్కి సంబంధం లేదు, ఇది వేరే కాస్ట్. ఈ లట్కన్స్ వేసినందుకు ఇది వేరే కాస్ట్ అనమాట. ఓకేనా? చాలా బాగుంది కదా డిజైన్. అసలు ఇవన్నీ ఈ వీటిల్లో కూడా కుందన్స్ రావాలి. ఇలా రౌండ్గా వచ్చింది కదా, వీటిలో కూడా ఇవన్నీ అసలు కుందన్స్ పెట్టేస్తే ఇప్పుడు చూసిన దానికి తర్వాతకి అసలు చాలా డిఫరెన్స్ ఉంటుంది. అసలు ఎంత బాగుంది చూడండి. వర్క్ కలర్ కాంబినేషన్ ఎక్సలెంట్గా ఉంది కదా ఫ్రెండ్స్. హ్యాండ్ చూడండి అసలు ఎంత బాగుందో. ఈ వీడియో నాకు మిస్ అయింది ఫ్రెండ్స్, అందుకని ఫోటోనే నేను ఇంకా బ్యాక్గ్రౌండ్ మాట్లాడుతున్నాను. కింద బార్డర్ చూసారా, కట్ వర్క్ వచ్చింది. వీళ్ళు బార్డర్ ఇలా రానిమన్నారు, ఎందుకంటే మన ఇన్స్టా పేజ్లో చూసారంట. చాలా బాగుందండి, అది చూసే ఇస్తున్నామన్నారు. ఇంకా సేమ్ అట్లానే శారీలో ఉన్న బార్డర్ తీసి చక్కగా కట్ వర్క్ రానిచ్చాను. చాలా నిండుగా ఉంది కదా. ఇప్పుడు వేరే శారీ డిజైన్ చూద్దాం ఫ్రెండ్స్. ఇది శారీ అంతా పర్పుల్ కలర్, డార్క్ పర్పుల్ కలరు, అండ్ బ్లౌజ్ ఏమో గ్రీన్ కలరు. దీంట్లో ఉన్న బ్లౌజ్ మీద వేయమన్నారు. స్ట్రాంగ్గానే ఉంది, వేస్తానని చెప్పా. ఇంకోటి ఏంటంటే వీళ్ళు మనకి చక్కగా రెగ్యులర్గా ఇస్తున్నారు ఫ్రెండ్స్. 2 శారీస్ ఇచ్చారు శాంపిల్గా, బాగున్నాయి అని చెప్పేసి చాలా బాగా ఇస్తున్నారు. అది నాకు చాలా హ్యాపీగా అనిపించింది. చూడండి డిజైన్స్ కూడా వాళ్ళే పెడుతున్నారు ఫ్రెండ్స్. ఇది ఉందా, ఇది దీనికి వేయండి, ఇది ఉందా మీ దగ్గర, ఇది దీనికి వేయండి అని చెప్పేసి నాకు ఒక శ్రమ కూడా తగ్గుతుంది. చాలా హ్యాపీగా అనిపించింది. చూడండి ఎంత బాగున్నాయో. ఇది మనం 3-4 కలర్స్తో యూజ్ చేసుకోవచ్చు, బట్ వీళ్ళ శారీలో జస్ట్ 2 కలర్సే ఉన్నాయి కాబట్టి నేను ఈ 2 కలర్స్తో వేశాను. బాగుంది కదా, కట్ వర్క్ వచ్చింది. ఈ లైన్స్ కూడా చూడండి ఎంత బాగున్నాయో. లైన్ కానీ పువ్వుకి అవుట్లైన్ కానీ, పువ్వు మధ్యలో పుప్పొడి కానీ, అసలు మీకు ఎక్కడ పువ్వు అవుట్లైన్ ఎక్కడ పక్కకి వెళ్ళలేదు. చూడండి ఎంత నీట్గా వచ్చిందో. వీళ్ళ హ్యాండ్ 10 సెంటీమీటర్లు, ఇంకందుకని 10 సెంటీమీటర్లు పెట్టాను. చూడండి చాలా బాగా వచ్చింది కదా. బ్యాక్గ్రౌండ్ డార్క్ కలరు, ఇంకందుకని నేను ఇట్లా మా లైన్స్ అనేది నేను ఇంకా గోల్డ్తో ఇచ్చాను, బాగుంటుందని. ఇప్పుడు ఈ హ్యాండ్కి సంబంధించి నెక్ అను ఫ్రంట్ చూద్దాము ఫ్రెండ్స్. చూడండి బ్యాక్ నెక్ కూడా అయిపోయింది. చాలా బాగుంది. పాట్ నెక్ ఇది. మీకు పాట్ నెక్ కావాలన్నా ఉంది, రౌండ్ నెక్ కావాలన్నా ఉంది. 2 ఆప్షన్స్ ఉన్నాయన్నమాట. మీకు ఏది కావాలో అది వేస్తాను. ఇంకా కుందన్స్ ఇవన్నీ పెడితే ఇంకొంచెం ఓవరాల్గా లుక్ వస్తుంది. ఇంకా నేను గోల్డ్ ఎక్కువ మొత్తం రానిచ్చేసాను గోల్డ్, ఎందుకంటే ఇది 2 కలర్సే. మనం ఇంకో కలర్ ఇంకోటి ఇట్లా యాడ్ చేయడానికి కుదరదు. ఇదిగోండి ఫ్రంట్ ఇది. ఓకేనా? ఇప్పుడు ఇంకో శారీ ఇంకో డిజైన్ చూద్దాం ఫ్రెండ్స్. ఇది శారీ అంతా గంధపు రంగు, అండ్ బార్డర్ ఏమో ఇలాగా లైట్ లెక్స్ గ్రీన్ వచ్చింది. దీంట్లో పీకాక్స్ ఉన్నాయి ఫ్రెండ్స్. ఇంకా పీకాక్ డిజైన్ వేయమన్నారు, కొన్ని డిజైన్స్ పెట్టాను, సెలెక్ట్ చేసుకున్నారు. చూడండి ఎంత బుజ్జి పీకాక్స్, భలే ముద్దుగా ఉన్నాయి కదా. చిన్నవి నైస్గా ఉండాలి డిజైన్, అండ్ క్లాసీ లుక్ రావాలి. మెయిన్ బడ్జెట్ ఫ్రెండ్లీలో కావాలన్నారు ఫ్రెండ్స్. ఇంకా ఈ డిజైన్ పెట్టాను, బాగుంది కదా అని. ఎందుకంటే బార్డర్లో కూడా ఫ్లవర్స్ వచ్చినాయి. ఫ్లవర్స్ అండ్ పీకాక్స్ కాంబినేషన్లో బాగుంటుందని చెప్పాను, వేయమన్నారు. ఇంకా నేను ఈ శారీ కలర్ అనేది కొంచెం హైలైట్ చేశాను, బాగుంది కదా. బుట్టీస్ కూడా నేను ఇంకా శారీ కలర్ హైలైట్ చేశాను ఫ్రెండ్స్. కింద కట్ వర్క్ వచ్చింది, బాగుంది డిజైను. నెక్ కూడా చక్కగా, నెక్ కింద మిడిల్లో చక్కగా ఈ బుజ్జి పీకాక్స్ వస్తాయి నెక్లో కూడా. అది కూడా చూసేద్దాం రండి ఫ్రెండ్స్. బ్యాక్ నెక్ ఫ్రంట్ అయిపోయింది. చూడండి ఎంత బాగుందో. చక్కగా చిన్ని పీకాక్స్ ఎంత బుజ్జిగా ఉన్నాయో. కట్ వర్క్ డిజైను ఇష్టపడే వాళ్ళు ఈ డిజైన్ సెలెక్ట్ చేసుకోండి, బాగుంటుంది. ఫ్రంట్ కూడా కట్ వర్క్ వచ్చింది, బుట్టీస్ కూడా. ఇంకా నేను మొత్తం ఎల్లోతో ఇచ్చాను, ఎందుకంటే
శారీ ఎల్లో కాబట్టి ఎల్లోతో ఇచ్చాను. చాలా బాగుంది కదా. ఓకే ఫ్రెండ్స్, ఇప్పుడు ఇంకొక శారీ ఇంకో డిజైన్ చూద్దాం. ఫ్రెండ్స్, ఇది శారీ అంతా గ్రీన్ కలర్ పెసర రంగు కలరు. బార్డర్ ఏమో ఇలాగా గ్రీన్ కలర్ వచ్చింది. ఇదేమో పెసర రంగు. ఇంకా వీళ్ళు క్లాత్ తెచ్చుకున్నారు, కొత్త డిజైన్ సెలెక్ట్ చేసుకున్నారు ఫ్రెండ్స్. వీళ్ళు కూడా పిక్ పెట్టారు, నీ దగ్గర ఉందా పుష్ప అని. ఉందని చెప్పాను. చూడండి ఎంత బాగుందో డిజైన్, చాలా బాగుంది కదా. 3 కలర్స్ ఆప్షను. ఆ 3 కలర్స్ ఉన్నాయి శారీలో. ఈ పెసర గ్రీను అండ్ గోల్డ్ అండ్ కొంచెం సిల్వర్ టైపు, ఇంకా 3 కలర్స్ కాంబినేషన్లో వేశాను. చాలా బాగుంది. ఇంకా కొందన్స్ అంటిస్తే ఈ మిడిల్ పార్ట్లో సూపర్ ఉంటుంది అసలు. మగ్గం లుక్ ఫ్రెండ్స్, మగ్గం డిజైన్ పెట్టారు. ఇంచుమించు ఇట్లా ఏమైనా ఉన్నాయని చెప్పి ఇది పెట్టాను. సరే వేసేయమన్నారు. ఇంకా ఇదిగోండి ఇక్కడ ఇట్లాగా ఈ లైన్ ఇట్లాగా ఈ గ్యాపుల్లో పెడితే ఇంకా చాలా గ్రాండ్ లుక్ వస్తుంది, మగ్గం లుక్ వస్తుంది ఫ్రెండ్స్. ఇది డిజైన్ చాలా బాగుంది. చూడండి పువ్వు అవుట్లైన్ అంతా ఎంత బాగా కుట్టిందో అసలు, బాగుంది కదా. ఎల్బో హ్యాండ్ వీళ్ళది వచ్చేటప్పటికి 9.5 సెంటీమీటర్లు అనమాట. ఇంకా ఫుల్గా వచ్చేసిద్ది. బాగుంది కదా. ఇప్పుడు అందులో అదేగాక కింద కూడా చక్కగా స్కాలప్ వచ్చింది చూడండి. ఇప్పుడు ఈ డిజైన్కి సంబంధించి మన నెక్ ఫ్రంట్ చూద్దాము ఫ్రెండ్స్. అసలు ఎంత క్లాస్గా ఉందో చూడండి. బ్యాక్ నెక్ చాలా ఎక్సలెంట్గా ఉంది కదా. కట్ వర్క్ చూడండి అసలు ఎంత నీట్గా వచ్చిందో. కట్ వర్క్ కానీ ఈ పిందెలు కానీ ఇదంతా కూడా చాలా బాగుంది అసలు. చెప్పా కదా ఇదే ఫస్ట్ టైం అని. చూడండి ఎంత బాగుందో కదా. బుట్టీస్ కూడా నేను ఇంకా శారీ కలర్ రానిచ్చాను. అసలు కలర్ కాంబినేషన్ చూడండి అసలు ఎంత బాగా కుదిరిందో. నీట్ ఫినిషింగ్ అండి, ఎక్కడ ఒక వంక పెట్టడానికి లేదు. నేను చెప్పటం కాదు, మీరే చూడండి. ఇది అవుట్లైన్ కానీ లోపలంతా సిల్వర్ ఇచ్చా, బయట అంతా గోల్డ్ ఇచ్చాను. ఈ అవుట్లైన్ కానీ ఈ కట్ వర్క్కి కూడా అవుట్లైన్ వచ్చింది చూడండి. మీరు అబ్జర్వ్ చేస్తే గ్రీన్తో కుట్టి మళ్ళీ గోల్డ్తో అవుట్లైన్ రానిచ్చాను. ఈ అవుట్లైన్ కానీ అసలు మీరు ఏ పార్ట్ తీసుకున్నా, నెక్ షేప్ తీసుకున్న, బుటీస్ కానీ ఈ ఫినిషింగ్ కానీ ఈ కట్ వర్క్ ఫినిషింగ్ కానీ మీరు ఏ పార్ట్ తీసుకున్నా ఎక్కడ వంక పెట్టడానికి లేకుండా చక్కగా ఉంది. డిజైన్ మాత్రం ఎక్సలెంట్గా ఉంది. నాకు ఈ నెక్ మాత్రం బాగా నచ్చింది. ఓకే ఫ్రెండ్స్, వీళ్ళయ్యే ఇంకా 3 శారీస్ 3 బ్లౌజులు ఉన్నాయి. వీళ్ళ శారీస్ కొంచెం ముందు వీడియోలోకి కొంచెం వెనక వీడియోలోకి అవుతుంటాయి, ఏమనుకోవద్దు. ఈ శారీ గల కస్టమర్స్కి చెప్తున్నాను. ఓకే ఫ్రెండ్స్, ఇప్పుడు ఇంకో శారీ ఇంకో డిజైన్ చూద్దాము.